గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో 1.20 కోట్లతో నిర్మించిన 21 ఎకరాల చెరువును మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్లతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. కొండవాగు నీటి ప్రవాహం ఈ చెరువుకు ప్రధాన నీటి వనరు. చెరువు వద్ద స్థానిక విఘ్నేశ్వరుడు, పోలేరమ్మ అమ్మవారి ఆలయాన్ని మంత్రులు, అతిథులు దర్శించుకున్నారు. నక్షత్ర వనంలో మొక్కల్ని నాటారు. వాకింగ్ ట్రాక్ పై నడిచి పరిశీలించారు. పునరుద్ధరించిన బావిని, చిన్నారులకు ఏర్పాటు చేసిన పార్కు, వ్యాయామానికి ఏర్పాటు చేసిన పార్కును, ఓపెన్ థియేటర్ ను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం ప్రధానమంత్రి సించయతి యోజన ప్రధానమంత్రి ప్రేరణతో అమలు చేయడం జరుగుతుందన్నారు. जल के बिना जीवन नहीं और मिट्टी के बिना खेती नहीं। कि हम पुरानी जो वाटर बॉडीज है उनको भी ठीक करेंगे, उनका पुनरुत्थान करेंगे और वाटर शेड की योजना, प्रधानमंत्री सूक्ष्म सिंचाई योजना, जल और माटी दोनों को बचाने के लिए वरदान है। 150 इयर्स पुरानी ये वाटर बॉडी, पानी भी गंदा था, कोई उपयोग नहीं था। अब हम देख रहे हैं कि इस पुरानी वाटर बॉडी जिसका कोई उपयोग नहीं था उसमें स्वच्छ जल भरा हुआ है। आप विजनरी लीडर हैं चंद्रशेखर जी, तो एक वाटर बॉडीज को कितना मल्टीपर्पज बनाया जा सकता है उसका उदाहरण तो देश भर में इस मॉडल को हम ले जाएंगे और ऐसी जितनी पुरानी वाटर बॉडीज है उनका जीर्णोद्धार करके उनको उपयोगी बनाएंगे ताकि हम पानी को बचा सकें, उसका बेहतर उपयोग कर सकें और ऐसी वाटर बॉडीज जनता के भी बहुत से कामों में आ सके। और ये कॉम्बिनेशन जो है टीडीपी, पवन कल्याण जी की पार्टी और बीजेपी, ये भी वैसे ही है जैसे अंगूठे में नगीना होता है, परफेक्ट। मुख्यमंत्री जी के लीडरशिप में आंध्र में बहुत बेहतर विकास हो रहा है, मैं उनका अभिनंदन करता हूँ। प्रधानमंत्री जी हमारी प्रेरणा है। కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలన్నారు. 25% వర్షంపై ఆధారపడి ఉన్నాయని, వీటి కోసం ప్రధానమంత్రి వాటర్ షెడ్ కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచించారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మన రాష్ట్రం ఒక భాగం కావాలని ఆలోచించారని చెప్పారు. ఈ పథకాలు బాగా అమలు చేసి ఆదర్శంగా నిలవాలని రాష్ట్రానికి తీసుకొస్తున్నామని తెలిపారు. శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ 40% యూరియా సరఫరా చేశారని తెలిపారు. రాష్ట్ర సమస్యల పట్ల మంత్రి పరిష్కారం ఇచ్చారని తెలిపారు. ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు 180 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. వెంగళాయపాలెం చెరువు మంచి నిర్వహణకు ఆలోచించి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కొబ్బరి మొక్కలు నాటామని, చేపలు, బాతులు పెంచి ఆదాయ వనరులు సమకూర్చడం జరుగుతోందని తెలిపారు. దేశ ప్రగతికి పట్టు కొమ్మలు. అలాంటి పల్లెలకు భూమి తల్లి అయితే నీరు ప్రాణం. భారతదేశంలో 60% జనాభా ఈరోజు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. అయితే భారత భూభాగంలో వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి స్థలం 50% మాత్రమే. ఆ 50%లో కూడా 25% ఈరోజు వర్షంపై ఆధారపడి ఉంటుంది. వర్షం పడితే రైతులు ఆనందంగా ఉంటారు, వర్షం లేకపోతే ఇబ్బంది పడిపోతారు. రోజు రోజుకి భూగర్భ జలాలు అడుగిండిపోతూ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ గమనించినటువంటి విజనరీ నాయకులు శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైన స్కీమ్స్ను తీసుకువచ్చి ఈ రోజున ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి, ముఖ్యంగా కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో అక్కడ ట్రెంచులు తవ్వి, చెక్ డ్యాములు కట్టి వాటర్ని నిల్వ చేసి ఆ ప్రాంత